దొరల దాష్టీకానికి, అధికారుల అహంకారానికి, కుటుంబాన్ని ఇంటిని కోల్పోయిన ఎర్ర జెండా చేతబూని చివరి శ్వాస వరకు పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. దొరలపై విజయం సాధించి తన వీరత్వాన్ని చాటుకున్న ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె గురించి ఈరోజు అనగనగాలో అగ్రవర్ణాల అణచివేతను ఎదిరించి రజాకార్లను తరిమికొట్టిన ధీర వనిత చాకలి ఐలమ్మ. ప్రస్తుత వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిల దంపతులకు 4వ సంతానంగా ఐలమ్మ జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నరసయ్యతో ఆమెకు బాల్య వివాహం జరిగింది. 1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్ర జన సంఘం పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రాబలంతో భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి. ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకువెళ్ళడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంటని, భూమిని మీరు దక్కించుకోగలరంటూ మాటల్ని తోటాలుగా మలిచి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలింది. తొలి భూ పోరాటానికి నాంది పలికింది. పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలకు తీసుకుని ఐలమ్మ వ్యవసాయం చేసేది. అయితే విష్ణూర్ దేశ్ముఖ్ కిరాయి గూండాలను పెట్టి ఐలమ్మ పండించిన పంట పొలాలపై దాడులు చేయించాడు. నీ దొరడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేతబూని గూండాలను తరిమికొట్టింది ఐలమ్మ. ఆ సమయంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. పోలీసులు, దొరలు కలిసి చేసిన దారుణాలకు ఇంటిని, కుటుంబాన్ని, చివరకు కూతురి మానాన్ని కూడా కోల్పోయిన ఐలమ్మ దొరల అహంకారానికి ఎదురొడ్డి పోరాడింది. అప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడింది. ఐలమ్మ భూ పోరాట విజయంతో కమ్యూనిస్టులు పాలకుర్తి దొర ఇంటిపై దాడి చేసి ధాన్యంతో పాటు 90 ఎకరాల భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకుని సాయుధ పోరాటం చివరి వరకు 4,000 మంది అమరులు కాగా మొత్తంగా 10 లక్షల ఎకరాల భూ పంపకం జరిగింది. చివరకు 1985 సెప్టెంబర్ 10న ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను 2021 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇక ఇటీవల చాకలి ఐలమ్మ 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.